హాయ్ ఫ్రెండ్స్, నేనేమి యశ్వంత్ని, కిరణ్ యశ్వంత్ని. ఈరోజు మనం ఏం చేయబోతున్నాం అంటే బోట్ చేసి దాన్ని నీళ్ళల్లో వదలబోతున్నాం. చూడండి, ఫస్ట్ ఏం చేయాలంటే ఇట్టగా స్క్వేర్ షేప్డ్ పేపర్ తీసుకోవాలి. తర్వాత దీన్ని ఇటు మడవాలి, బాగా నీట్గా మడవాలి. దాని తర్వాత ఇటు తిప్పుకో, ఇట్ట ఉంచి దీన్ని ఇటు మడవాలి. నెక్స్ట్ దాని తర్వాత ఒకే ఒకటి తీసుకొని ఇటు మడవాలి. దాని తర్వాత మిగిలినన్నీ తీసుకొని ఇటు వెనకాలకి మడవాలి. దాని తర్వాత దీని లోపల హోల్ లాంటిది వస్తుంది. ఇటుగా దీన్ని ఇట్లా మడవాలి. దీన్ని ఇటు కిరీటంలో కూడా వాడుకోవచ్చు. ఇట్లా మడవాలి. ఇది ఫైనల్ స్టెప్. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్. దాని తర్వాత ఇటు పెట్టాలి. ఇంకా మన పడవ రెడీ. చూడండి, మీరు కానీ పడవ వచ్చేసి మీరు కానీ వదిలినట్టయితే కామెంట్లో చెప్పండి, ఓకేనా? ఇప్పుడు దీన్ని వదలబోతున్నాం. వర్షం తగ్గింది. ఇది మా ఇంటి దగ్గర మా ఇంటి ముందర చెరువు లాంటిది ఉంటే దాంట్లో వదిలిపోతున్నాం. చెరువు ఉంది అంటే చెరువు ఇల్లు కడతారంటే ఇక్కడికి వర్షాలు ఎక్కువైపోయి ఇంకా నీళ్ళు చేరిపోయినాయి. ఇప్పుడు మనం ఇక్కడ వదలబోతున్నాం. బోట్ బలిపోద్ది అంట. బోట్ అయితే బలిపోద్ది. చూడండి, ఇదిగోండి చెరియా, ఇదిగోండి పోతుంది. ఇదిగోండి పోతూ ఉంది. మనం ఆడాలని దాని మీదకి వేస్తే పోతూ ఉంటుంది. చెరువుని తీసుకో ప్లీజ్ రా. కొడతారా నిన్న లేకపోతే యూట్యూబ్ ఛానల్ పోద్ది. ఇదిగోండి దీన్ని ఇట్టలా మనం దోస్తూ ఉంటే వెళ్తూ ఉంటుంది. ఈ కప్పను వదిలేచ్చు కదా బోర్డు. నేను పట్టుకుంటాను. బోర్డు ఎట్టు తెస్తాను ఇద్దండి. దాని తర్వాత చూడండి, ఇదిగోండి దీన్ని ఇదిగోండి అదిగోండి చివరికి ఫైనల్గా వెళ్ళిపోయింది. అది నేను కప్పు పట్టిస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. మీరు ఎప్పుడైనా ఎట్టగా బోట్ వదులుంటే